హాయ్ ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. హాయ్ డార్లింగ్స్. మీ రైతు బిడ్డ అంజీరామ్ అని నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీకు ప్రకాశం బ్యారేజ్ చూపించబోతున్నాను. ప్రకాశం బ్యారేజ్ గురించి మొత్తం చరిత్ర అంతా మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ వద్ద కృష్ణా నదిపై నిర్మించిన ఒక ప్రాముఖ్యమైన నీటిపారుదల ప్రాజెక్ట్ ప్రకాశం బ్యారేజ్. ఇది కృష్ణా గుంటూరు జిల్లాను కలుపుతూ నిర్మించబడిన 1263.5 మీటర్ల సుమారు 4014 అడుగులు పొడవైన ఇంజనీరింగ్ అద్భుతం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారి జ్ఞాపకార్థం దీనికి ఈ పేరు పెట్టారు. ప్రకాశం బ్యారేజ్ గురించి ముఖ్యమైన వివరాలు నేను తెలియజేయాలనుకుంటున్నాను. ఈ ప్రకాశం బ్యారేజ్ చరిత్ర బ్రిటిష్ కాలం నాటిది. 1798 నుంచి కృష్ణా నదిపై ఆనకట్ట కట్టాలనే ఆలోచన ఉన్నప్పటికీ 1852లో సర్ ఆర్థర్ కాటన్ పర్యవేక్షణలో నిర్మాణం ప్రారంభమైన 1855లో పూర్తయింది. ప్రస్తుతం పాత ఆనకట్ట స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం 1954లో కొత్త బ్యారేజ్ నిర్మాణాన్ని ప్రారంభించింది. 1957 నాటికి పూర్తయి రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రకాశం బ్యారేజ్ బ్రిడ్జి పైనుంచే వాహనాలు వెళ్తూ ఉంటాయి. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, అలాగే విజయవాడకి అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. ఈ బ్యారేజ్ నిర్మాణానికి అప్పట్లో సుమారు 2,78,00,00,000 ఖర్చు అయింది. ఈ బ్యారేజ్ ద్వారా ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాలోని సుమారు 13 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. దీని గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం దాదాపు 3.7 TMC. ఈ బ్యారేజ్ ప్రధాన రోడ్డు వంతెనగా కూడా ఉపయోగపడుతుంది. దీని బ్యాక్ వాటర్స్ ఎగువన ఉన్న జలాశయం మధ్యలో ప్రసిద్ధి చెందిన భవానీ ద్వీపం ఉంది. ఇక్కడ పర్యాటకుల కోసం బోటింగ్, వాటర్ స్పోర్ట్స్ సదుపాయాలు కూడా ఉన్నాయి. విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ యొక్క అద్భుతమైన వైభవాన్ని మరియు కృష్ణా నదికి వరదలు వచ్చినప్పుడు గేట్లను ఎత్తే దృశ్యం చాలా బాగుంటుంది. సాయంత్రం పూట, రాత్రి పూట ఈ బ్యారేజ్ చుట్టూ రంగురంగుల లైట్లు వెలుగుతుంటే ఆ దృశ్యాన్ని చూడడం చాలా ఆనందాన్నిస్తూ ఉంటుంది. ఈ బ్యారేజ్ సందర్శించే సమయం ఎక్కువగా వరదలు వచ్చినప్పుడు సందర్శిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది.